న్యూస్ 8 న్యూస్ కి స్వాగతం. వైసీపీ నేత కొణిదెల రమేష్ రెడ్డి అక్రమ ఇంటి నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు సోమవారం కూల్చబోతున్నారని తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్ స్పష్టం చేశారు. వైసీపీ నేత ఫయాజ్ అక్రమ నిర్మాణాన్ని కూల్చడానికి అధికారులు సిద్ధమైన నేపథ్యంలో వైసీపీ నేత రమేష్ రెడ్డి అలర్ట్ అయ్యి తన ఇంటి అక్రమ ప్రహారీ గోడ నిర్మాణం కూల్చేశారని తెలిపారు. రమేష్ రెడ్డి ప్రహారీ గోడ మాత్రమే కాదు, ఇంటి నిర్మాణం కూడా అక్రమమేనని స్పష్టం చేశారు. రమేష్ రెడ్డి నిర్మాణం అక్రమమని ఆధారాలతో సహా నిరూపితమైన నేపథ్యంలోనే అధికారులు కూల్చివేయబోతున్నారని తెలిపారు. వైసీపీ నేతల తరహా కక్ష సాధింపు చర్యలు కాకుండా పూర్తి సాధికార ఆధారాలతో టీడీపీ హయాంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రమేష్ రెడ్డి ఈ కంపౌండ్ అక్రమంగా కట్టినామని చెప్పి కూల్చినావే, ఇదంతా కూల్చినారు చూడు. ఈ బిల్డింగ్ ఎప్పుడు కూలుస్తావు? ఇది అక్రమంగా కదా. లేదా సోమవారము న్యాయపరంగా మున్సిపాలిటీ వారు ఈ బిల్డింగ్ పడగొడతాం. అది ఈ కంపౌండ్ కూల్చినప్పుడు ఇది కూడా కూల్చాలి కదా. ఇప్పుడు అది కూడా ఉంది. నిన్న అక్కడ జరిగిన సంఘటన అప్పుడే భయపడి నువ్వు కంపౌండ్ పడగొట్టుకున్నావు. ఇది కూడా పడగొడుతుంది మిద్ద, ఇది కూడా అక్రమంగా కట్టినది కదా. రెడ్డి ఇది అక్రమనే కదా, నువ్వు ఇది కూల్చుకున్నావు. ఆ బిల్డింగ్ ఎప్పుడు కూల్చాలా? అది మున్సిపాలిటీలో కూల్చాం సోమవారం చూసి ఒరిజినల్ కాదా ఇదెల్లా కొలతలు వేసి చూచాం. అక్రమే ఇదెల్లా. నువ్వే ఈడి వరకు అక్రమం అనుకుంటున్నావు, ఆడి వరకు అక్రమం ఉండేది. ఆడికే కాదు నాయనా, నువ్వు ముందే తెలుసుకొని ముందు అంత కూల్చుకుంటే రారనుకున్నాము. అన్ని మేము రికార్డు పరంగానే వచ్చేది. అన్యాయంగా అనేది అది వైసీపీకి చెల్లు, మాకు కాదు. రమేష్ రెడ్డి గారు నువ్వే కూల్చుకున్నావు కదా, అప్పుడు అక్రమనే కదా నువ్వు కూల్చుకునేది.